నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు. నిత్యం ప్రయాణికులకు నరకం చూపిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ రూపుదిద్దుకోవడం ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. ప్రారంభోత్సవం అనంతరం కార్యకర్తలలో కలిసి ఉత్సాహంగా బైక్ పై ప్రయాణించారు. 1995 నుంచి నత్తనడకన సాగుతున్న ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ ని త్వరితగతిన పూర్తి చేశామని మంత్రి నారాయణ చెప్పారు. దగ్గర ఉండే ఫ్లైఓవర్ 1995లో గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అది కొంత డ్యామేజ్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన అధికారులు డిఈ కావచ్చు, జేఈ కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళ పీడీతో మాట్లాడి దాన్ని 45 రోజుల్లో చాలా చక్కగా తీర్చిదిద్దారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విధంగా నెల్లూరులో అన్ని యాంగిల్స్లో అంటే ఈరోజు మెయిన్గా నెల్లూరుకున్న మేజర్ సమస్య ఏంటంటే వర్షాకాలం వస్తే డ్రైన్స్ సరిగా లేవు. దానికి 2017 నిదర్శనం. 2017లో వచ్చిన ఫ్లడ్కి సగం నెల్లూరు టౌన్ మునిగిపోయింది. కొన్ని ఏరియాలో అయితే ఆ 42వ డివిజన్ ఏరియాలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా నెల్లూరులో వచ్చి బస్సులోనే బస చేసి 4 రోజులు ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు. అటువంటి సమస్య పునరావృతం కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ముఖ్యమంత్రి గారు ఈ డ్రైన్స్ని రిపేర్ చేయడానికి 50 కోట్లు శాంక్షన్ చేస్తే 13 డ్రైన్స్ టెండర్ పిలిచారు. ఎంతో వేగవంతంగా వర్క్ స్టార్ట్ అయింది. 8 డ్రైన్స్ని స్టార్ట్ అయింది. అక్కడక్కడ ఏదైతే ఆక్యుపై చేసుకొని ఉన్నారో వాటిని కొద్దిగా తొలగించాల్సి వస్తుంది.